అందరికీ నమస్కారం. శివపురాణం సిరీస్కి స్వాగతం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతులు చెప్తున్న కథలు మనం చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంతో తండ్రి సతీదేవి వృత్తాంతాన్ని సవిస్తారంగా సెలవియ్యండి అని అడిగినప్పుడు సంతోషించి బ్రహ్మగారు నారదునితో, అది చెప్పే ముందు నీకు కాముడి వృత్తాంతం చెప్పాలి. శివదేవునికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడు, శక్తిభేదం లేనివాడు. మరొక రూపంలో ఆయన సగుణుడు, ఉమాసహితుడు. శివానుగ్రహం వల్లనే బ్రహ్మ సృష్టికర్త అయినాడు. దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించాడు. మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగీరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైన మహాత్ములైన మానవపుత్రులను సృష్టించాడు. చేసిన సృష్టిని పరికించి మనసులో తాను మహోన్నతుడను అనే అహంకారాన్ని పొందాడు. మానవ సృష్టి అయిన తదుపరి బ్రహ్మ మనసు నుండి చారురూపిణి, వరాంగన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆవిడ పేరు సంధ్య. పగలు క్షీణించి ఉంటుంది, సాయంకాలం సుందరంగా ప్రకాశిస్తుంది. అతిలోక సుందరి, అందరినీ వ్యామోహితులుగా చేయగల సౌందర్యం ఆమెది. అట్టి సంధ్య యొక్క శోభను చూసి విధాత లేచి నిలబడి తన మనసులో తన కుమారులైన ప్రజాపతులను, మరీచాది మహర్షులను స్మరిస్తుండగా ఆయన మనసు నుండి మహాద్భుతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయిన పురుషుడావిర్భవించాడు. మేలిమి బంగారు వంటి మేనిఛాయ, పున్నమి చంద్రుని మించిన ముఖం, ముత్యాల వంటి దంతపంక్తి, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, సంపెంగ వంటి ముక్కు, తుమ్మెదల్లా నిగనిగలాడే కేశపాసం, విశాలమైన వక్షస్థలం, దిగ్గజంలా దృఢమైన శరీరం, సన్నని నడుము, రక్తవర్ణ శోభితమైన హస్తపాదాలు, శంఖం వంటి కంఠం, చేపకన్నులు, మకరవాహనుడు, మీనకేతనుడు, పంచపుష్పాయుధుడు, పుష్పకోదండ మండితుడు, చంచలమైన దృష్టిపాతం కలవాడు, మనోహరుడు, నీలవస్త్రధారి, నానావిధ పుష్ప పరిమళ శరీరగంధ మనఃప్రమోదలోకప్రియుడు, శృంగారరస సేవితుడు, భావజుడు. ఆ పురుషుడు స్రష్ట జగత్ప్రభువు అయిన బ్రహ్మను చూచి తలవంచి నమస్కరించి, హే బ్రహ్మాన్, నన్నెందుకు సృష్టించావు? నాకు నా కర్తవ్యాన్ని బోధించండి, నా స్థానాన్ని చెప్పండి. నా భార్య ఎవరు? సృష్టికర్తవు, జగత్పతివి నీవే కదా అని అడిగాడు. ఆ మాటలను విన్న విధాత విస్మితుడై క్షణకాలం మౌనాన్ని అవలంబించి సంధ్యాదేవి మీది కామనను నియంత్రించుకొని మనసును దిటవుపరుచుకొని ఆ సుందరునితో, ఓ పురుషుడా, నువ్వీ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను మోహ విభ్రాంతులను చేస్తూ సృష్టికార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో నీకు వశంకాని జీవుడు ఒక్కడూ ఉండడు. త్రిమూర్తులమైన మేము సైతం నీ వశవర్తులమే. ఇతర ప్రాణుల మాట చెప్పేదేముంది? అందరి మనసులలోనూ గుప్తరూపుడవై ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టికార్యాన్ని చెయ్యి. నువ్వు ఆవేశిస్తే చాలు, వారికి మత్తు కలుగుతుంది. ఆ మత్తులో ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్యపాపాలు, తిరిగి దానివల్ల సుఖదుఃఖరూపమైన స్వర్గనరకాదులు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా జననమరణ రూపమైన సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు జీవులు అని చెప్పి దక్షాది ప్రజాపతులు, మరీచాది మహర్షుల ముఖావలోకనం చేయగానే ఆయన కామ శాపానుగ్రహములు అంతరంగాన్ని గుర్తించినవారు ఆ పురుషునకు అనురూపమైన పేర్లను, స్థానాన్ని, భార్యను కల్పించి యుక్తియుక్తంగా ఇలా పలికారు. ఓ మహాపురుషా, నువ్వు పుట్టగానే బ్రహ్మ యొక్క, మా యొక్క మనసులను మదించావు కనుక లోకంలో మన్మథ నామంతో ప్రసిద్ధికెక్కుతావు. మనస్సు నీ జన్మస్థానం కనుక మనసిజుడవని పిలువబడతావు. వివిధ రూపాలలో ఉంటావు కనుక కాముడు అని నీకు పేరు. లోకంలో మాదకద్రవ్యాలెన్ని ఉన్నా నీతో సమమైనది లేదు కనుక నువ్వు మదనుడవవుతావు. దర్భం నుండి పుట్టావు కనుక కందర్పుడవు. దేవతలలో నీతో సమానమైనవాడు లేడు. నువ్వు సర్వవ్యాపివి, పురుపశ్రేష్ఠుడవు. ప్రథమ ప్రజాపతి అయిన ఈ దక్షుడు నీకు దాస్యం చేసే కామినిని స్వయంగా ఇవ్వగలడు అన్నారు. వారి మాటలను విన్న మన్మధుడు మనస్సులో, బ్రహ్మ నాకు ఆదేశించిన సృష్టికార్యాన్ని ఇప్పుడే ఇక్కడే ప్రారంభిస్తాను. వీరి పలుకులలోని యథార్థాన్ని పరీక్షిస్తాను.
నా పరాక్రమానికి ఈ ప్రజాపతులు ఋషులు సాక్షులు కాగలరు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది. ఈమెయందు వీరిని మోహ విభ్రాంతులను చేస్తాను. హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణము అనే పేర్లుగల ఈ పుష్పబాణాలను ప్రయోగిస్తాను అనుకొని నిశ్చయించుకొని అక్కడున్న వారందరినీ లక్ష్యంగా చేసుకొని కుడికాలు ముందుకు వంచి ఎడమకాలు వెనుకకు పెట్టి ధనస్సును బలంగా లాగి చక్రాకారంగా చేసి బాణప్రయోగం చేయబోయేసరికి దిగ్మండలమంతా నానావిధ పుష్ప పరిమళ పరివ్యాప్తమైంది. బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మగారితో కలిపి అక్కడున్న వారందరి హృదయాలలోనూ ఒక విలక్షణమైన వికారభావం పుట్టింది. వారందరూ అణుచుకోలేని విరహతాపంతో సంధ్యను తిరిగి తిరిగి చూస్తూనే మన్మథభావాన్ని పొందారు. ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుండి 49 పదార్థాలు పుట్టాయి. సంధ్య కూడా కందర్ప శరతాపానికి లోనై భ్రూకటాక్ష విక్షేప హావభావ సంజ్ఞావరణాది లీలా విలాసాలను అధికంగా ప్రదర్శించింది. ఆ చేష్టలతో అక్కడున్న వారందరి హృదయాలను అల్లకల్లోలం చేస్తున్న సంధ్య లలితరంగ మాలిక డోలికా విన్యాసాలతో నేత్రపర్వంగా ఉన్న మందాకినిలా మనోహరంగా ఉంది. వారందరిలోనూ సంధ్యను పొందాలనే కోరిక తీవ్రతరం కాజొచ్చింది. బ్రహ్మాద్దిష్టమైన కర్మను లెస్సగా చేయగలననే విశ్వాసం కందర్పునికి కుదిరింది. అప్పుడు అక్కడ ఉన్న ధర్మువు పాపచింతనతో ఉన్న తండ్రిని, సోదరులను చూచి ధర్మరక్షకుడైన శంకరుని స్మరించి, హే దేవదేవా, నీకు నమస్కారం. సృష్టి, స్థితి, లయకర్తవు నీవే. నీవు గుణాతీతుడవు. అయినా రజస్సును, సత్వమును, తమస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని, విష్ణురూపాన్ని, రుద్రరూపాన్ని పొంది ఉంటావు. వీరందరూ పాపచింతనను కలిగి ఉన్నారు. తరింపసఖ్యం కాని ఈ పాపం నుండి రక్షించు. ధర్ముని ధర్మబుద్ధికి ప్రీతచేతస్కుడైన శంకరుడు వృషభవాహనారూఢుడై ప్రత్యక్షమై వారందరూ సిగ్గుపడేటట్లుగా, అహో బ్రహ్మాన్, నీ కుమార్తెయందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకి అయినవాడు తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. ఇది వేదమార్గ నిర్ణయం. వేదం నీ ముఖంలో ఉంది. అల్పుడైన ఈ కాముడు దానిని నువ్వు విస్మరించేటట్లు ఎలా చేయగలిగాడు? ఓ చతురానన, వివేకాన్ని మేల్కొలుపు. హృదయ దౌర్బల్యం కలవారి మనస్సులో పుట్టే ఈ క్షుద్రమైన కామం నిన్నెలా రంజింపచేయగలదు? మూర్ఖుడు, కాలస్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్పబాణాలతో మీలో చిత్తచాంచల్యాన్ని ఎలా కలిగించగలిగాడు? విషయసుఖాల వైపు మనసు మళ్లినప్పుడు మనుషులందరూ వివేకంచేతనే దానిని నియంత్రణ చేసుకోవాలి అన్నాడు. శంకరుడి మాటలకు బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యను ఆలింగనం చేసుకోవాలనే కామవాంఛను నిగ్రహించుకున్నాడు. ఆ సమయంలో శరీరమంతా చెమటతో తడిసి ముద్ద అయ్యింది. ఆ చెమట నీటి నుండి అగ్నిశ్వాత్తులనే పితృదేవతలు ఇంకా ఇతర పితరులు జన్మించారు. వారు పద్మపత్రాక్షులు, కాలాంజన సమాన దేహులు, పుణ్యాత్ములు, సంసార విముఖులు. అగ్నిశ్వాత్తుల సంఖ్య 64,000, బర్హిషదుల సంఖ్య 86,000. అప్పుడు దక్షుని శరీరం నుండి శ్వేతజలం భూమిమీద పడింది. దాని నుండి సమస్త గుణసంపన్న సర్వావయవ సుందరి, నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ వనితారత్నం పుట్టింది. మునులను సైతం మోహింపచేయగల ఆమె పేరు రతి. ఆమెను చూడగానే క్రతు, వశిష్ఠ, పులస్త్య, అంగీరసులు మాత్రం కామభావాన్ని పొందారు. మిగతావారు నిగ్రహించుకున్నారు. వారి బీజం భూపతనమైంది. దాని నుండి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు. క్రతువు నుండి సోమపులు, వశిష్ఠుని నుండి కాలులు, పులస్త్యుల నుండి అజ్యవులు, అంగీరసుని నుండి హవిష్మంతులు పుట్టారు. వీరందరికీ మానవులు సమర్పించే హవిర్భాగాలను అగ్ని అందజేస్తాడు కనుకనే అగ్ని కవ్యవాటయ్యాడు. బ్రహ్మకుమార్తె అయిన సంధ్య శంకర సందర్శనా భాగ్యంచేతను ఆయన వాక్కుల చేతను ధర్మకర్మ పరాయణురాలయ్యింది. శంభుడు కూడా వారందరినీ అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అంతర్ధానమయ్యాడు. శంకర వాక్యాలకు లజ్జను పొందిన పితామహుడు క్రుద్ధుడై ఆజ్యాహుతికి భగ్గున నాల్కలు సాచిన అగ్నిలా లేచి మండిపడి, ఓ మదనా, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరిచి నీవాచరించిన దుష్కర్మకు ఫలంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని విఫలుడవై ఆయన లలాటాగ్నిచే దహింపబడతావు అని శపించాడు. మదనుడు భయకంపితుడై గర్వాన్ని విడిచి, ఓ పితామహ,
ఇంత అతిదారుణంగా నన్నెందుకు శపించారు? మీరాచరించే కృత్యాలన్నీ దోషరహితంగానూ న్యాయ మార్గానుసారంగానూ ఉంటాయి కదా. విధి రూపంలో మీరాదేశించిన విధినే నే నెరవేర్చాను కదా. త్రిమూర్తులు సైతం నీకు వసులవుతారు అని మీరిచ్చిన వాగ్దానాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధమేముంది అని ప్రార్థించాడు. బ్రహ్మ మన్మధుని ధార్మిక వచనాలను విని, వత్సా, ఈ సంధ్య నా తనూజ. నీ కుసుమ శరాలను నన్ను లక్ష్యం చేసి ఈమెయందు నాకు కామవికారాన్ని కలిగించావు. ఆ కారణంగా శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు శాంతుడనయ్యాను. శివుడి కంటి మంటలచే భస్మీభూతుడవైన నువ్వు మళ్లీ శరీరాన్ని పొందగలవు. హరుడు నీకు శరీరానుగ్రహం చేస్తాడు అని కరుణించాడు. మహాలావణ్య తేజోరాశి అయిన రతి నా దేహం నుండి పుట్టింది. రూపంలోనే కాదు, సద్గుణాలలో కూడా ఈమెకు సాటి ఎవ్వరూ ఉండబోరు. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. నీకు అన్ని విధాలా తగినది. నీకు సర్వదా వశవర్తినిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది అన్నాడు బ్రహ్మ. ప్రజాపతులలో పెద్దైన దక్షుని ఆజ్ఞానుసారంగా మన్మధుడు రతీదేవిని పాణిగ్రహణం చేసుకొని కృతార్థుడయ్యాడు. రతిరంజితుడైన మన్మధుడు కంఠాశ్లేష ప్రణయిని అయిన రతి విరహాన్ని క్షణకాలమైనా ఓర్వలేక తన పుష్పబాణాలచే తానే పీడితుడయ్యాడు. మెరుపుతో కూడిన మేఘంలా ఉన్నారు రతీ మన్మధులు. ఇలా మహామోహంలో ఓలలాడిపోతున్న మదనుడు బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మరిచి మామగారైన దక్షునికిగాని అతి ప్రియమైన రతికిగాని చెప్పనే లేదు. మరి సంధ్య కథ ఎలా మలుపు తిరుగుతుందో తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక సెలవా మరి.